हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिनामस्तुतिसेयुकाव्यमु सुवर्णाम्भोजहंसावळि సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మలినవత్కాకాలకర్తాకృతిం అపశబ్దంబులకూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వేణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపస్సులు సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ చింతింపుమా. ఎరిగెడువాడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపము నెరయ ఎరుంగు అంవలన మెరుపు చూపు గుణానురక్తుడై తెరుకవలేక కృమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికి తెలియ ఈశ్వరలీలలెరుంగయప్పవే. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధాభుధా. సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యడం విరటజాగర్భంబుతా చక్రహస్తకుడై వైష్ణవమయగప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకటస్ఫూర్తి నణించే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణదక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ అనంత భగవానుడు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక స్ఫటికం బొమ్మ ఉందనుకోండి. స్ఫటికం బొమ్మ అంటే ఇంకా దాంట్లో నుంచి ఏ మచ్చ లేకుండా చాలా క్లియర్గా అది దాంట్లో నుంచి సమస్తమైనటువంటి కాంతి వెళ్ళిపోతూ ఉంటే ఏ మచ్చ కానీ ఏ రంగు కానీ ఏమీ లేకుండా చాలా శుద్ధంగా చాలా నిర్మలంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి దానిని పరిశుద్ధము అంటారు. అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అంటే సత్వగుణము అనేటువంటిది ఏమిటి అంటే అంత ఇదిగా ఉంటుంది. అంటే ఒక మామూలుగా చెప్పిన ఒక తెల్లనైనటువంటి తెర ఉందనుకోండి, తెర మీద చిన్న డ్రాప్ ఆఫ్ ఇంకు పడినా కూడా అది అపరిశుద్ధం అవుతుంది. కాబట్టి మానవుడి యొక్క మనసుని భగవంతుడు సత్వగుణ ప్రధానంగా చేశాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనసు ప్రశాంతంగా చిన్నపిల్లవాడి మనసు ఉందనుకోండి, అనుకుందాం ప్రస్తుతానికి. వాడి మనసులో ఏమీ ఉండదు, తెల్లనైనటువంటి కాగితంలా ఉంటుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు పెరుగుతూ ఉండేటప్పుడు వాడు రకరకాల వస్తువులు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేటప్పటికి ఆ వస్తువుల యొక్క బొమ్మలన్నీ వాడి మనసులో పడిపోతూ ఉంటాయి. పడిపోతూ ఉండేటప్పటికి అప్పుడు ఆ మనసులో వాడికి ఈ బొమ్మతో ఆడుకోవాలి, ఇది తినాలి అనేటువంటి కోరిక పుడుతుంది. ఆ కోరిక కోసం వాడు కార్యం చేస్తూ ఉంటాడు. ఆ కార్యం చేయడానికి తన దేహాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి మనసులోకి ఎప్పుడైతే ఈ కళ్ళు చూస్తాయో ఆ చూడడం అనేటువంటి క్రియాశీలత్వాన్నేమో రజోగుణము అంటారు. చూసినటువంటి ఆ వస్తువుని పొందడానికి వాడు పాక్కుంటూ వెళ్తాడు, ఏదో చేతులతో పనులు చేస్తుంటాడు. ఇలా పనులు చేయడాన్ని రజోగుణం అంటారు.
దేంతో చేస్తూ ఉంటాడు వాడు ఇదంతా? తన శరీరంతో చేస్తూ ఉంటాడు, తమో గుణం అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి అనంత భగవానుడికి లేదయ్యా. ఆయన పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానుడే. అందువల్ల ఈ కార్యకారణ జగత్తంతా కూడా ఆయనలో భాషిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడి మనసులో సైకిల్ బొమ్మ, ఈ బొమ్మ, ఆ బొమ్మ ఏ విధంగా అయితే వాడి మనసులో ఇంప్రెషన్స్ కింద భాషిస్తూ ఉంటుందో, అలాగా అనంత భగవానుడి యందు ఈ జగత్ అంటే మనం చూస్తున్నటువంటి సర్వ ప్రపంచం అంతా కూడా ఆయన మనసులో అలాగే భాషిస్తూ ఉంది. అంటే తెర మీద బొమ్మలాడుతున్నట్టుగా ఉంది. ఈ కార్యకారణ జగత్తంతా కూడా ఆయనలో భాషిస్తూ ఉంది. అటువంటి సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడే అనంత భగవానుడయ్యా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే తన వారల యొక్క మనసుల్ని వశం చేసుకుంటూ ఉంటాడు. ఆయన కొన్ని లీలల ద్వారా తన వాళ్ళ యొక్క మనసుల్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మాయామయమైనటువంటి జగత్ ఏం చేస్తుంటుంది అంటే వాటిల్ని వశం చేసుకోవడానికి అని చెప్పి మనకు కనిపిస్తూ ఉండేటువంటి జగత్తు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వు చూడగానే ఆ పువ్వు ఏం చేస్తుంది? పువ్వులో ఉండేటువంటి మాయాగుణం ఏం చేస్తుందంటే నన్ను కోసుకో, నన్నేమో తలలో పెట్టుకో, నాకేమో ఇది చెయ్యి అనేటువంటి ఆ కోరికని, మన మనస్సుని ఆ పువ్వో, ఆ వస్తువో, ఆ మనిషో మన మనసుని వశం చేసుకుంటూ ఉంటుంది. కానీ సత్వగుణ ప్రధానుడైనటువంటి ఆ సంకర్షణుడు మాత్రం ఏం చేస్తూ ఉంటాడంటే మన మనసుల్నే వశం కోసం అని చెప్పి ఆయన కొన్ని లీలల్ని ప్రకటిస్తూ ఉంటాడయ్యా. ఆ లీలల్ని బట్టి మనం ఓహో స్వామి నువ్వు ఇంత వాడవన్నమాట అని. ఆ లీలలు ఎందుకు అంటే మన మనసులను వశం చేసుకోవడానికి. అదే మనకి దశమస్కందంలో శ్రీకృష్ణ లీలలు అనేటువంటి ఉంటాయి. దాదాపుగా 27 రకాలైనటువంటి లీలల దాకా ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు. దావాగ్నిని మింగేస్తాడు, కాళీయుడి మీద ఆడతాడు, చకటాసురుణ్ణి ఒక్క తన్ను తంతే ఆ బండి అంతా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే రకరకాలైనటువంటి రాక్షస సంహారాలు చేస్తూ ఉంటాడు. బ్రహ్మాండమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని జయిస్తూ ఉంటాడు. తర్వాత అర్జునుడికి విశ్వరూప సందర్శనం కూడా అది చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలలు. ఆ లీలలు చేయడం వల్ల మానవుల యొక్క మనసులు ఆయన వశం అవుతాయి. అందుకోసం చేస్తాడు. ఎందుకు ఆయన మనసు అలాగ మన మనసులు లయించి ఎందుకు చేసుకోవాలి అంటే ఇందుకు చేసుకోవాలిరా అని చెప్తూ ఆయన సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి యన్నామ శ్రుతం అనుకీర్తయేత్ అకస్మాదార్తో వా యది పతితః ప్రలంభానాద్వాహంచం హస్సపది నృణాం అశేషమన్యం మన్యంకం శేషాద్ భగవత ఆశ్రయే ముముక్షుః అంటూ యత్ నామ అటువంటి అనంత భగవానుడి యొక్క పేరు యత్ నామ, ఆయన యొక్క పేరుని శ్రుతం వినబడుతుందో, కృష్ణ అన్నాం అనుకోండి, అది వినిపిస్తుంది అనుకోండి, ఏదో రామా అన్నాం, ఆ మాట వినిపిస్తున్నప్పుడు అలాంటి ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు అంటే అకస్మాత్తుగా కానీ సడన్గా కానీ పరిహాసానికి కానీ ఏదో సరదాగా జోక్గా కానీ తర్వాత కష్టంలో ఉన్నటువంటి వాడు కానీ పతితుడైనటువంటి వాడు కానీ అన్ని దుర్మార్గాలతోనూ దుష్టులతోనూ స్నేహాలు చేస్తూ చేయకూడని పనులు చేస్తూ దోషాలతో ఉంటూ అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి సంస్కార సంబంధమైనటువంటి లేనటువంటి వాటిలో పతితమైపోయినటువంటి వాడికి కానీ ఆ అనంత భగవానుడి యొక్క యత్ నామము శృతము వినబడుతుందో ఆ నామం వాడు వింటాడో, వినడమే కాదు దానిని కీర్తిస్తాడో, వెంటనే ఆ నామం ఏం చేస్తుందంటే అటువంటి మానవుడి యొక్క సకల పాపాలను కూడా యది అనుకీర్తయేత్, ఆ నామాన్ని కీర్తించినా వినినా సపది అంటే వెంటనే నృణాం అశేషం అంహః, వెంటనే నృణాం అంటే మానవుల యొక్క అశేషమైనటువంటి అంహః అంటే పాపాలు అని అర్థం. హంతి వెంటనే పోగొట్టేస్తాడట. ఆయన పేరు ఎప్పుడంటే అకస్మాత్తుగా కానీ పరిహాసానికి కానీ
కష్టంలో ఉన్నప్పుడు కానీ పతితుడైనటువంటి వాడు కానీ ఆ అనంత భగవానుడు నామాన్ని స్మరించిన ఆ నామాన్ని అన్న అట్టి మానవుడి యొక్క సకల పాపాలని కూడా హరించేస్తూ ఉంటాడు. అందువల్లే ఏం చేస్తూ ఉంటారంటే ముముక్షు మోక్షం కోరేటువంటి వాడు భగవతః శేషాత్ అన్యం కం ఆశ్రయేతే. నిజంగా మోక్షం కావాలి అనుకునేటువంటి వాడు అనంత భగవానుడి కంటే ఇంకెవరిని కోరుకుంటారయ్యా, ఇంకెవరిని ఆశ్రయేత్, ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరిని ఆశ్రయించరు అనేటువంటి ఆ నామానికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. దానికే మనకి సౌనికాది మహర్షులు సూత మహర్షిని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, సౌనికాది మహర్షులు, వర గోవింద కథా సుధారస మహావర్షోరుధా పరంపరలంగాకరుధేంద్ర చంద్ర ఇతరోపయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలంబారునే. దురంతమైనటువంటి దుస్సహమైనటువంటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి దాట వీలు లేనటువంటి గంభీరమైనటువంటి కఠోరమైనటువంటి కల్మషాలు అంటే పాపాలని దాటాలి అంటే వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపరలంగాక. భగవంతుడైనటువంటి గోవిందుడి యొక్క కథా సుధారసం అనేటువంటి వర్షం మన మీద పడుతున్నప్పుడు, మన చెవుల్లోకి వెళ్తున్నప్పుడు, మన హృదయంలో ఆ భాగవత కథల యొక్క సారం మనం వింటూ ఉన్నప్పుడు మనని దహించేసేటువంటి దావాగ్నులు, చింతలు, క్రోధాలు, కోపాలు, చింతలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ అగ్నిలాగా మన మండిస్తూ ఉంటే ఆ మంటల్ని ఆర్పడానికి వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక అని మహర్షులు అని అదే విషయాన్ని ఇంకా చెప్తూ వాళ్ళు హరినామ కథన దవానల జ్వాల కాలవే ఘోరాఘకాననములు. అఘకాననములు అంటే పాపాల యొక్క అడవులు. హరినామ కథనం, హరి యొక్క నామకథనం యొక్క జ్వాల చేత ఈ పాపాలన్నీ తొలగిపోతాయ్యా అని చెప్తూ వాళ్ళు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధీ సమేత అని మహర్షులైనటువంటి వాళ్ళే మాకు భాగవతం చెప్పు అన్నారు. కానీ మన వాళ్ళు మాకు భాగవతం వద్దు, చెప్పొద్దు, నువ్వు రావద్దు అంటూ ఉంటారు. సరే, అది మహానుభావులు వాళ్ళ సంగతి వదిలేయండి. ఆ విధంగా చెప్పిన తరువాత మూర్ధన్యర్పితమణువత్ సహస్రమూర్ధో భూగోళ సగిరి సరి సముద్ర సత్వం అనంత్యాద నిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణేయేత్ సహస్రజిహ్వః. తర్వాత ఈయన 1000 తలలు కలిగినటువంటి శేషుడు, అనంతుడైనటువంటి ఆయన ఆ 1000 శీర్షాలు కలిగినటువంటి అనంత భగవానుడు అనంతం చాలా బ్రహ్మాండంగా వ్యాపించిపోయి, ఎందుకంటే ఆత్మతత్వం కదా, ఆత్మతత్వాన్నే అనంతం అంటాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ అనంత స్వరూపాన్ని ఊరికినే మనకి పిక్చర్ కోసం అని చెప్పి సహస్రమైనటువంటి పడగలతో వ్యాపించిపోయిన వాడు అనంతుడు అంటారు. కానీ మనకు ఆ దృశ్యం కళ్ళల్లో పెట్టుకుంటే ఆ సాకార రూపం వస్తే అందులో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి శ్రీమన్నారాయణ యొక్క దృశ్యాన్ని మన కళ్ళకు తెచ్చుకుని నమస్కారం పెట్టుకోవడానికి వీలుగా సహస్ర ఫణిఫణామండితుడు అంటారు. సహస్రమూర్ధ అనంత్యాత్, అనంతంగా వ్యాపించిపోయినటువంటి ఆయన పరాక్రమానికి హద్దులు లేవయ్యా. ఆయన బ్రహ్మాండమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయన. అందువల్ల అంత పరాక్రమం, అంత బలం, అంత తేజస్సు, అంత ప్రభావం ఉంది కాబట్టే ఆయన పర్వతాలు, నదులు, సముద్రాలు, ప్రాణులతో 84 లక్షల జీవరాశులతో కూడుకున్నటువంటి ఈ భూమండలం ఈ సర్వవ్యాపకుడైనటువంటి ఆ శేషుని తల మీద ఒక చిన్న కణంలా ఉంది. ఒక భూమినే ఆయన 1000 తలలు పెట్టి ఒక్క భూమిని మాత్రమే మోస్తున్నాడని కాదు, ఆ భూమి ఒక చిన్న కణంలాగా, చిన్న ఆవగింజలాగా ఉంది. మిగతా మనం చూస్తూ ఉండేటువంటి బిలియన్స్ ఆఫ్
గెలాక్సీస్ అన్నీ కూడా ఆయనే మోస్తున్నాడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విశేషం. భూమండలం సర్వవ్యాపకుడైనటువంటి ఆ శేషుని తల మీద ఒక కణంలా నిలిచి ఉందయ్యా. అట్టి ఆ శేషుని పరాక్రమాన్ని 1000 నాలుకలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన లెక్కించలేరయ్యా, పలకలేరు. ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. అనంత్యాద్ అమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణేయేత్ సహస్రజిహ్వః. 1000 నాలుకలు ఉన్నవాడు కూడా ఎవ్వడు వీర్యాణి అధిగణయేతి, ఎవరు ఆయన యొక్క పరాక్రమాన్ని గణించగలరయ్యా? అది ఇంపాసిబుల్ అది. కాబట్టి ఆయన యొక్క నామాన్ని వినడమే, ఆయన యొక్క నామాన్ని నిరంతరము కూడా సాధన చేసుకుంటూ ఉండడమే, ఆయన యొక్క రూపాన్ని తలుచుకుంటూ ఉండడమే సమస్తమైనటువంటి నృణాం అశేషం అన్యంకం అహంకం శేషాద్భగవత ఆశ్రయేన్ ముముక్షు. అందువల్ల ముముక్షులైనటువంటి వాళ్ళు ఆయన నామాన్నే పట్టుకుంటారయ్యా అని చెప్పిన తర్వాత, ఏవం ప్రభావో భగవాన్ అనంతో దురంత వీర్యోరుగుణానుభావః మూలే రసాయాః స్థిత ఆత్మతంత్రో యో లీలయాక్ష్మాం స్థితయే బిభక్తి. ఏవం ప్రభావః, ఇంత అనితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, భూమండలాన్ని ఒక చిన్న రేణువులాగా తల మీద పెట్టుకున్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి సమస్త భువన మండలాలన్నిటినీ కూడా భరిస్తూ ఉండేటువంటి మహిమ కలిగినటువంటి ఏవం ప్రభావః దురంత వీర్య ఉరుగుణు అనుభావః, అనంతమైనటువంటి బలము, అనేక రకాలైనటువంటి గుణాలు కలిగి శక్తి కలిగినటువంటి ఆత్మతంత్ర, స్వతంత్రుడైనటువంటి భగవాన్ అనంతుడు. అటువంటి అనంతుడైనటువంటి ఆ భగవానుడు ఈ భూమిని చాలా అవలీలగా మోస్తూ లీలయా ష్మాం స్థితయే బిభక్తి, మన భూమిని ఆయన రక్షించడం కోసం అని చెప్పి ఆయన మన భూమిని అలాగ మోస్తూ ఉన్నాడయ్యా. చిన్న భూమిని ఆయన మనని రక్షించడం కోసం, అంటే మన మీద ఆయనకి ఎంత దయాగుణం ఉన్నదో అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. అందువల్ల అపారమైనటువంటి ఆ భగవత్స్వరూపం మనలాంటి మానవులు, మనలాంటి 84 లక్షల జీవరాశులు రక్షించడం కోసం అని చెప్పి ఆ భూమిని ఆయన తల మీద ఒక చిన్న రేణువులాగా పెట్టుకుని రక్షిస్తూ ఉన్నాడయ్యా అని చెప్తూ, ఇంకా ఆయన ఏమన్నారంటే, ఏతా హేవేహ నృభిః ఉపగంతవ్యాగతయో యథాకర్మ వినిర్మిత యథోపదేశమనువర్ణితాః కామాన్ కామయమానైః అని. ఈ లోకంలో ఈ మానవులందరూ కూడా ఏంటంటే ఆయన సంగతి, ఆయన మోస్తున్నాడు మన భూమిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఇంకా ఈ మానవులు, ఈ లోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా మరణానంతరం భోగాలనే కోరుకుంటూ ఉంటారు, సుఖాలు కోరుకుంటూ ఉంటారు. వచ్చే జన్మలు బాగుండాలనుకుంటారు, ధనం కావాలంటారు, శుభం కావాలంటారు, భోగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఉండే మానవులు మరణానందం పొందే లోకాలు ఇవి మాత్రమే. ఏవి? ఈ రకరకాలైనటువంటి అధోలోకాలు ఉన్నాయి. ఇటువంటి లోకాలని పొందుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ సుఖాలు, సౌభాగ్యాలు, భాగ్యాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడెక్కడా కూడా అమృతమయమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వెలుగుల యొక్క ప్రసారం అక్కడ ఉండదు. కాబట్టి అందువల్ల ఏమవుతుంది అంటే ఆయా జీవులకి తమ తమ కర్మలను అతిక్రమించకుండా అవి లభిస్తూ ఉంటాయి. ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ సంపదలు, ఇవన్నీ కూడా దేనివల్ల లభిస్తూ ఉంటాయంటే వాళ్ళు చేసుకునేటువంటి కర్మల ప్రకారమే వాళ్ళకి ఆ కష్టాలు కానీ ఆ సుఖాలు కానీ లభిస్తూ ఉంటాయి. యథా కర్మ వినిర్మితాః అన్నాడు. యథా, ఏ విధంగా అయితే కర్మలను చేస్తూ ఉంటారో అలాంటి కర్మల ప్రకారమే వాళ్ళకి కామాన్ నృభి ఉపగంతవ్య పొందుతూ ఉంటారు వాళ్ళు.
ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి పని చేసాము అనుకోండి, మంచి పని చేసాము అంటే దాంట్లో ఉండేటువంటి ఏదో పుణ్యమో ఏదో మనకి లభిస్తూ ఉంటుంది. అదే ఒక చెడ్డ పని చేసాం అనుకోండి, ఎవరినో హత్య చేసాం, దొంగతనం చేసాం, ఏదో చేసాం అనుకోండి, చేసేటప్పుడు దానికి తగ్గ ఫలాలు అనుభవిస్తూ ఉంటాం. ఏదో జైలుకి వెళ్తుంటా, అందరూ చీ అంటూ ఉంటారు, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి కర్మల ప్రకారమే యథా కర్మ వినిర్మితా అని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కర్మల వల్లనే మనుషుల యొక్క ఫలాలు పొందుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను, ఓ పరీక్షితు, ఇవన్నీ కూడా ఏతాహి ఏవ, ఇవి మాత్రమే యథా ఉపదేశం అనువర్జితా, నేను మా గురువైనటువంటి వేదవ్యాసుడి దగ్గర నుంచి నేను నేర్చుకుని ఆయన యొక్క ఉపదేశాన్ని అతిక్రమించకుండా శాస్త్రాన్ని అనుసరించి నేను వర్ణించాను. ఇంతవరకు నీకు పైన ఇంతవరకు నేను నీకు చెప్పినటువంటి విశేషాలు అన్నీ కూడా నాకు నా గురువుగారు ఉపదేశించారయ్యా. ఆ ఉపదేశాన్ని నేను శాస్త్రానుసారంగా అనుసరిస్తూ చెప్పాను. శాస్త్ర విరుద్ధంగా నాకు ఏం తోస్తే అది, నా మనసుకి ఏం కొస్తే ఆ విధంగా చెప్పలేదు. నేను గురువు యొక్క ఉపదేశము ప్లస్ శాస్త్రబద్ధంగా ఉండేటువంటి విశేషాన్ని చెప్పాను. మొన్ననే భారతీ తీర్థస్వామి ఒక మాట చెప్పారండి, ఆస్తికులు ఎవరు నాస్తికులు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ, గుడికెళ్ళి పూజలు చేసేసుకుని ఫోటోలు తీయించేసేసుకుంటూ ఏదో 4 పారాయణలు చేసుకునేటువంటి వాళ్ళు ఆస్తికులు అనుకుంటున్నారు. అది కాదు. ఆస్తికత్వం అంటే ఏమిటంటే వేదాన్ని గౌరవిస్తూ శాస్త్రబద్ధంగా సదాచారాల్ని ఆచరిస్తూ స్వధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడి యొక్క సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఆస్తికులు. స్వధర్మాన్ని పక్కన పడేసేసి వేదం యొక్క స్థితుల్ని అతిక్రమిస్తూ శాస్త్రం ఏం చెప్పినా మాకు అనవసరం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అనుకుని గుళ్ళల్లోకి వచ్చి పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఏం చేసినా వాళ్ళు ఆస్తికులు కాదు అని చెప్పి శృంగేరి పీఠాధిపతులు మనం చెప్పారు, కావలిస్తే వినండి. కాబట్టి ఆస్తికత్వం అంటే గుడికి వెళ్ళాం, దండాలు పెట్టాం, గంటలు కొట్టాం కాదు. శాస్త్రం ఏం చెప్పింది? గుళ్ళో ఎవరికి నమస్కారాలు పెట్టకూడదు, అది శాస్త్ర విరుద్ధం. అన్నీ ఏం పడితే అవి చెయ్యకూడదు, అది శాస్త్ర విరుద్ధం. ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము. కాబట్టి మేము ఆస్తికులం అంటే కాదు. గుళ్ళోకి వెళ్ళి ఓ రాతి బొమ్మకి నమస్కారం పెట్టడం అర్థం తెలియకుండా పారాయణలు చేయడం అనేటువంటిది ఆస్తికత్వం అవ్వదు అని మాత్రం చాలా క్లియర్గా శాస్త్రం చెప్పింది. అది గురువులు చెప్పినటువంటి విశేషం. ఇదైన తర్వాత ఇక చివరిగా ఏతావతీర్హి రాజన్ పుంసః ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య విపాక గతయ ఉచ్చావచ విసదృశ యథా ప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్ కథయామ ఇతి అని 15వ వచనంతో మనకి పంచమ స్కంధం 20వ అధ్యాయం ముగించి 26వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. రాజన్, ఓ రాజా, మానవులు కర్మలను ఆచరించటం అనేటువంటి రూపాలలో ఉండి ధర్మాన్ని ఆచరించాలి. కర్మలు పుట్టిన ప్రతి వాడు కర్మ చేసే తీరుతాడు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవడూ ఉండలేడు. కాబట్టి కర్మలను ఆచరించటం అనేటువంటి రూపంలో ఏం చేయాలంటే ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఆ కర్మల ఫలరూపంగా పొందేటువంటి లోకాలు ఇవి మాత్రమే. అంటే నువ్వు ధర్మపరంగా నువ్వు కర్మలు చేసినట్లయితే అటు ఊర్ధ్వలోకాలు, ఆ కర్మలు విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా చేసినట్లయితే అధోలోకాలు వస్తూ ఉంటాయ్యా. ఈ 14 లోకాల్లోనే నువ్వు ఇటు అటు తిరుగుతూ ఉంటావు. నువ్వు అందులో వీటిలో కొన్ని గొప్ప ఉంటాయి, కొన్ని తక్కువ స్థాయికి చెందినవి ఉంటాయి ఈ లోకాలన్నీ కూడా. కాబట్టి ఒక దానితో ఒకటి పోలికంటూ ఏమీ లేదు అని ఆయన ఫైనల్గా కన్క్లూజన్ చెప్తూ, కర్మలు ఆచరించడం అనేటువంటిది ధర్మం ప్రకారం చెయ్యాలి. అధర్మంగా నువ్వు ఎంత మంచి పని చేస్తున్నాననుకున్నా నీకు అధోలోకాలే ప్రాప్తి.
ధర్మపరంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేసుకున్నట్లయితే నీకు ఊర్ధ్వలోకాల్లోకి వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ కింద లోకాలు తక్కువ, పై లోకాలు ఎక్కువ అనేటువంటిది, కొన్ని గొప్పవి కొన్ని తక్కువవి అనేటువంటిది ఏమి ఉండవు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కర్మాస్ వాట్ యూ డూ. కాబట్టి నువ్వు నన్ను ప్రశ్నలు అడిగావు కదా ముందు, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఈ విధంగా సమాధానం చెప్పానయ్యా. ఇంకా నీకేం కావాలి చెప్పు. యథా ప్రశ్నం వాచఖ్యే కిమన్యతత్ కథయామయితే అని పరీక్షణ్ మహారాజుతో సుఖబ్రహ్మ ఫైనల్గా ఏమన్నాడంటే, నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగా, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నీకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈ భూమండలాలు ఏమిటి, సృష్టి ఏమిటి, ఇవన్నీ చెప్పాను కదా. ఇంక చెప్పాల్సింది ఏముంది? నీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అది అడుగు నన్ను. యథా ప్రశ్నం వాచఖ్యే కిమన్యతత్ కథయామయితే, ఇంకా నీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడుగు, అడిగితే నేను సమాధానం చెప్తాను అని ఆయన ఏం చేసి ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే సంకర్షణ దేవశృతివర్ణన నామ పంచవింశోధ్యాయ. దీంతో 25వ అధ్యాయం ముగిసింది. రేపు పరీక్షణ్ మహారాజు ఆయనకు ఉండేటువంటి డౌట్ అడుగుతాడు. 26వ అధ్యాయంలో రేపటికి ప్రవేశం చేద్దాం.